హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ కంపెనీ వాళ్ళు మొన్న మన ఇండియాలో లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ A73 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఈ ఫోన్కి ఒక ఆఫర్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ఉంటుంది కదా, నియర్లీ 9,000 రూపాయలు ఉంటుంది. ఈ ఫోన్ కొన్న వాళ్ళకి అది కేవలం 499 రూపాయలకి వస్తుంది. అంటే 9,000 రూపాయలు మీకు జస్ట్ మీకు 499 రూపాయలకి వస్తుంది. ప్లస్ ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే ఒక 3,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఐసిఐసిఐ అలాగే హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కార్డు కూడా ఉన్నట్టుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని చూద్దాం. బాక్స్ పైన మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే శాంసంగ్ గెలాక్సీ A73 5G అని రాస్తుంది. శాంసంగ్ బ్రాండ్ ఉంది. అలాగే మన దగ్గర ఉన్న కలర్కి సంబంధించిన ప్రింట్ ఇక్కడ వేశారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన నెట్ కంటెంట్స్, బాక్స్ కంటెంట్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఒకవైపు దీనికి సంబంధించిన కలరు ఆసమ్ మింట్, అలాగే 8GB ర్యాము, 128GB వేరియంట్ మన దగ్గర ఉంది. స్టార్టింగ్ అయ్యేది మనకి 8GB ర్యామ్తో వస్తుంది అనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు శాంసంగ్ గెలాక్సీ A73 5G మొబైలే ఉంటుంది. అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది. అంతే, బాక్స్లో మనకి ఛార్జర్ అయితే రాదు. చాలా స్లిమ్గా ఉంటుంది బాక్స్ సైజ్ కూడా. సో ఇది మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర 25 వాట్స్ ఛార్జర్ ఉంటే ఓకే, లేదనుకుంటే శాంసంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు 25 వాట్స్ ఛార్జర్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. డిజైన్ మీరు చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఏ సిరీస్ అంటేనే కొంచెం సబ్ ప్రీమియం కేటగిరీ కిందకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఓవరాల్గా మనకి చేసెస్ కావచ్చు, బ్యాక్ సైడ్ ప్యానల్ కావచ్చు, చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, చాలా ప్రీమియం లుక్ అయితే మనకి ఇది అనిపిస్తుంది. ఇది 6.7 ఇంచెస్ వరకు డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాటమ్ సైడ్ మీకు శాంసంగ్ బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఏమీ ఉండవు. టాప్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ మీకు ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా టాప్లోనే ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది. సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ ఫోన్ మీకు సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు మిడిల్లో పంచోల్ కెమెరాతో వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లే మనకి 6.7 ఇంచెస్ వరకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, లుక్ కావచ్చు, సూపర్గా అయితే అనిపిస్తుంది. ఈ విషయంలో శాంసంగ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటన్నది షేర్ చేస్తాను. శాంసంగ్ గెలాక్సీ A73 5Gలో మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ మీకు 120Hz ఉంటుంది. అలాగే మ్యాక్సిమం బ్రైట్నెస్ ఏమో మీకు 800 nits వరకు ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 642L GPUని యూజ్ చేశారు. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 టెక్నాలజీని దీంట్లో యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, నాలుగోది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు మిడిల్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇక దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం మీకు ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై అయ్యారు. ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 1 UI 4.1తో ఇది బూట్ అవుతుంది. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఈ ఫోన్ మీకు Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం వచ్చిన A52 కూడా మీకు సేమ్ ప్రాసెసర్తో వచ్చింది. సో ఇది A73. సో దీంట్లో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో స్టిల్ దీంట్లో మనకి Snapdragon 778G 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. అఫ్కోర్స్ 778G 5G ప్రాసెసర్ అనేది మిడ్ రేంజ్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. కాకపోతే ఇది A73 కదా, సో ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇస్తే బాగుండేదేమని నేను అనుకున్నాను. అండ్ ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం. సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన అన్ని ఫోన్స్లో కూడా డైరెక్ట్గా Android 12 ఇస్తున్నారు. అండ్
ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేశారు ఏ సిరీస్ ఫోన్స్లోనూ అలాగే ఎస్ సిరీస్ ఫోన్స్లో మీకు 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వస్తాయి, 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అంటే 4 ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఇది జంప్ కూడా చేస్తుంది. సో ఈజీగా మీరు 4-5 సంవత్సరాలు ఈ ఫోన్ని వాడుకోవచ్చు. కెమెరా అలాంటి ఫీచర్స్ చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం దీన్ని మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది One UI 4.1 అండ్ దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ థీమింగ్ కూడా ఆండ్రాయిడ్ 12లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. అఫ్కోర్స్ One UI 4.1లో ఇంకా చాలా ప్రీమియం లుక్ ఉన్నాయి ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ కూడా చేస్తున్నారు. అండ్ ఇంటర్ఫేస్లో మీరు ఒకసారి హోమ్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీళ్ళ ఓన్ డైలరే ఉంటుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. శాంసంగ్ ఫోన్స్లో మాత్రమే వాళ్ళ ఓన్ డైలర్ వస్తుంది, రిమైనింగ్ అన్ని ఫోన్స్లో గూగుల్ డైలర్ని ఇస్తున్నారు. సో శాంసంగ్ ఫోన్ కాబట్టి మీకు ఇది ఓన్ డైలర్తోనే వస్తుంది. అండ్ దీంట్లో 2 మెసేజింగ్ యాప్స్ ఉంటాయి, ఒకటి గూగుల్ది, ఒకటేమో శాంసంగ్ది. మీకు నచ్చిన యాప్ని డిఫాల్ట్ యాప్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ హోమ్ స్క్రీన్ మీద యాప్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే స్టిల్ దీంట్లో కూడా తీసుకొస్తున్నారు అండ్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అండ్ ఇది ఒక AMOLED స్క్రీన్ కాబట్టి సో దీంట్లో AMOLED స్క్రీన్కి సంబంధించి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్. అండ్ ఒకసారి మీరు రిఫ్రెష్ రేట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు హై రిఫ్రెష్ రేట్లోనే డిఫాల్ట్గా ఉంటుంది, కావాలంటే మీరు స్టాండర్డ్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ స్టోరేజ్ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అవైలబుల్ స్టోరేజ్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో ఫీచర్స్ పరంగా మాత్రం దీంట్లో చాలా బాగుంటాయి. అండ్ అడ్వాన్స్ ఫీచర్స్లో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. సామ్సంగ్ డెక్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఆటో కావచ్చు, ఇలాంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా UI మాత్రం చాలా ఫ్లూయిడ్గా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో సామ్సంగ్ సూపర్ AMOLED ప్లస్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో డిస్ప్లే క్వాలిటీ అనేది ఎక్సలెంట్గానే ఉంటుంది. డేలైట్ కండిషన్లో కావచ్చు, అలాగే లో లైట్ కండిషన్లో కావచ్చు, మీకు టెక్స్ట్ కూడా డిస్ప్లే మీద ఉన్న టెక్స్ట్ కూడా చాలా క్లియర్గానే కనిపిస్తుంది. సో చాలా రకాల వీడియోలు కూడా నేను ప్లే చేసి చూశాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గానే ఉంది. అండ్ దీంట్లో మీకు అమెజాన్ ప్రైమ్లో HD సపోర్ట్ అయితే ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్లో మీరు HDలో మూవీస్ చూసుకోవచ్చు. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఈ ఫోన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో ఈ ఫోన్లో మాత్రం కెమెరాలు చాలా ప్రీమియం కెమెరాస్ని యూజ్ చేశారు. 4 కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ని దీంట్లో వాడారు. 108 మెగాపిక్సెల్ కెమెరా మెయిన్ కెమెరా, అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. సో నేను కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేసి చూశాను. క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ ఇమేజ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది, చాలా నీట్గా ఉంటాయి. సామ్సంగ్ ఫోన్స్లో కొంచెం అబౌవ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో కెమెరా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ ఫోన్స్ కూడా సూపర్ అనిపిస్తున్నాయి కెమెరా శాంపిల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అండ్ హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా మంచిగా అయితే అనిపిస్తున్నాయి. అండ్ రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, దీంతో తీసిన షార్ట్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, అండ్ నాలుగోది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. సో వాటికి తగ్గట్టుగా అవి కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా దీంట్లో చాలా బాగుంది. ఇక్కడ శాంపిల్స్ కూడా చూడొచ్చు. 32 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఛార్జర్ మీకు బాక్స్లో ఇవ్వరు, అండ్ మీరు సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 25 వాట్స్ ఛార్జర్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇది మీకు దొరుకుతుంది. సో ఇది మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ పెట్టడం వీళ్ళు 43,000 దాకా పెట్టారు. అయితే దీనికి ICICI కార్డు అలాగే SBI కార్డు లాంటి కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 3,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్లస్ మీరు 499 రూపాయలు పెట్టారనుకోండి, సో మీకు 9,000 రూపాయలు వాల్యూ చేస్తే సామ్సంగ్ బడ్స్ లైవ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఆఫర్ అనమాట. ఒకవేళ మీరు 2 ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇది అరౌండ్ అవి 2 కలుపుకుంటే అది 9,000 ప్లస్ ఇది ఒక 3,000 డిస్కౌంట్ 12,000, అంటే నియర్లీ మీకు ఇది 30,000కి వస్తుంది అనమాట. సో అంటే ఒకవేళ ఇలా 2 ఆఫర్లు తీసుకుంటే ఇది చూడొచ్చేమో, కానీ డైరెక్ట్గా మాత్రం ఇది కొంచెం చాలా ప్రైస్ కొంచెం ఎక్కువగానే పెట్టారు. జనరల్గా సామ్సంగ్ ఫోన్స్ కాబట్టి ఏ సిరీస్ ఫోన్ మళ్ళీ ఇది కొంచెం జనరల్గా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ప్రైజింగ్ అండ్ ఆఫర్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.